ఏ శ్లోక గురించి చర్చించుకోబోతున్నాం? 22 ప్రభుజీ. 11.22 ప్రభుజీ. 22 ప్రభుజీ. ఓకే, 22. 11వ అధ్యాయం 22వ శ్లోకం. సో భగవంతుడి యొక్క విశ్వరూపాన్ని గురించినటువంటి విశేషాలు మనకి ఈ అధ్యాయంలో చాలా చక్కగా వివరించబడ్డాయి. ఓకే, సో భగవంతుడు మొట్టమొదటిగా తన విశ్వరూపాన్ని చూపిస్తారు. లఘువుగా తన విశ్వరూపంలో ఏమేం కనబడుతున్నాయో, ఏమేం దర్శించుకోవచ్చో అర్జునుడికి చెప్తాడు. ఆ విషయాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరిస్తాడు. వివరించి అర్జునుడు ఏ విధమైనటువంటి హావభావాలని పొందారు విశ్వరూపాన్ని దర్శించుకున్న తర్వాత అనేటటువంటి విషయాన్ని చెబుతూ, అలాగే అర్జునుడు ఏమని మాట్లాడుతున్నాడు, ఏమని స్తుతిస్తున్నాడు ఆ విశ్వరూపాన్ని చూస్తూ అనేటటువంటి ఆ చక్కటి భగవంతుని యొక్క స్తుతి, భగవంతుడు ఏ విధంగా ఈ విశ్వాన్ని ఆవహించి ఉన్నారో ఆ విధమైనటువంటి ప్రత్యక్ష ఆవహించినటువంటి రూపం యొక్క ప్రత్యక్ష గుణగణాలు మనకి ఈ శ్లోకాల్లో వివరించబడ్డాయి. ఈ శ్లోకం మొత్తం భగవంతుని యొక్క రూపవర్ణన, ఏ విధంగా భగవంతుడి సృష్టిని ఆవహించి నడిపిస్తున్నారో ఆ రూపం యొక్క వర్ణన. ఈరోజు మనం ఆ క్రమంలో 11వ అధ్యాయం 22వ శ్లోకం గురించి చర్చించుకుంటున్నాం. మనం ఎవరెవరైతే వీడియో ఆన్ చేసుకోగలరో దయచేసి ఆన్ చేసుకోండి. నాతో పాటు అందరూ చెప్పండి. రుద్రాదిత్యా వసవో రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్య విశ్వేశ్వినౌ ఏ చ సాధ్యా విశ్వేశినౌ మరుతశ్చ శోషంపాశ్చ గంధర్వ యక్ష సురాసిద్ధ సంఘ వీక్షంతే త్వాం విస్మితైశ్చ ఐవ సర్వే. మళ్ళీ ఒకసారి శ్లోకాన్ని మొత్తం చదువుదాం. రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్యే విశ్వేశ్వినౌ మరుతశ్చోసంపాశ్చ రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్యా విశ్వేశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ గంధర్వ యక్షాసుర సిద్ధ సంఖ్యా వీక్షంతే త్వాం విస్మితైశ్చైవ సర్వే. గంధర్వ యక్షాసుర సిద్ధా సంఘా వీక్షంతే త్వం విస్మితాశ్చైవ సర్వే. సర్వే. ఎవరైనా శ్లోకం చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవనా? రుద్రాదిత్య వసవో ఏ కోట ఉషా మాతాజీ ఎస్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామములు. ఓం నమో భగవతే వాసుదేవాయ. రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్యా విశ్వేశ్వినౌ మరుత చోష్మపాచ్చ గంధర్వ యక్షసుర సిద్ధ సంగా వీక్షంతే త్వాం విస్మితాచైవ సర్వే. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. కిషన్ ప్రభు అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. పరమశివుని పలు రూపములను ఆదిత్యులను, వసువులను, సాధ్యులను, విశ్వదేవతలను, అశ్వనీ కుమారులను, మరుత్తులను, పితృదేవతలను, గంధర్వులను, యక్షులను, అసురులను, సిద్ధులను నిన్ను ఆశ్చర్యచకితులై గాంచుచున్నారు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ముఖం కరోతి వాచాలం పంగం లంఘయతే గిరిం సుపాదం వందే శ్రీ గుండెన ధారణం పరమానందం శ్రీ చైతన్య ఈశ్వరం. ఓకే, సో ఇక్కడ విశ్వంలో ఉన్నటువంటి వివిధమైనటువంటి దేవతా గణాలు, అలాగే ముఖ్యమైనటువంటి దేవతలు యొక్క సంఖ్య ఇక్కడ వివరించబడ్డది.
వాళ్ళు ఏ విధంగా భగవంతుణ్ణి ఆ విశ్వరూపాన్ని చూస్తున్నారు అనేటటువంటి విషయం ఇక్కడ వివరించబడింది అనమాట. మనకి సృష్టి అంతా భగవంతుడే ఉన్నారు, ఆయనే సృష్టించారు, ఆయన యొక్క ఆజ్ఞ మేరకే నడుస్తుంది అనేటటువంటి విషయం మన అందరికీ కూడా అవగాహన ఉంది. కానీ ఆ ఆయన యొక్క ఆజ్ఞని ఆ, పరిపాలించడానికి, నిర్వహించడానికి ఎంతమంది ఎక్కడెక్కడ ఎలా ఆ, మన ఏ విధంగా ఏ రూపకంగా వాళ్ళు దాన్ని భగవంతుని యొక్క ఆజ్ఞని ఆ, వాళ్ళు ఆ, జరిపిస్తున్నారో, ఎగ్జిక్యూట్ చేస్తున్నారో ఆ ఆ విషయాన్ని మనకి ఇక్కడ వివరించబడ్డది అనమాట. ఓకే, సో ఉదాహరణకి దీంట్లో మొట్టమొదటగా ఆ, ఈ శ్లోకంలో మొట్టమొదటిగా ఆ, పర పరమశివుని పలు రూపములను. ఓకే, సో శివుడు ఆ, రుద్రగణాలని ఉంటారనమాట. ఓకే, సో శివుడితో పాటు రుద్రగణాలని ఉంటారనమాట. వీళ్ళు ఆ, ఎవరో మనం ఇప్పుడు చూద్దాం. సో అలాగే రుద్రగణాలు, ఆదిత్యులు, సో 11 మంది రుద్రులను ఉంటారనమాట. ఓకే, సో వాళ్ళు ఆ, కపాలి, పింగళ, భీమ, విరూపాక్ష, విలోహిత, శాస్త, అజపాద, అహిర్బుజ్ఞ, శంభు, షండ, భవ అనే ఈ 11 మంది రుద్రులు ఆ, ఉంటారనమాట. సో వీళ్ళందరికీ హెడ్ ఎవరంటే శంకరుడు, శివుడు. ఓకే, ఆ, వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ, ఈ ప్ర భగవంతుడు రుద్రుడి యొక్క ఆయన చేసేటటువంటి కర్తవ్యం ఏంటి? లయం చేయటం, క్షయం చేయటం. సృష్టించు లయం చేయటం, లయం చేయటం, లయం వినాశనం. లయం. ఓకే, ఓకే, సో విధో ఓకే, సో లయం చేయటము, అలాగే మళ్ళా పునఃసృష్టికి తోడ్పడటం. ఓకే, సో ఇలా వీళ్ళు వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తారు. మన సృష్టిలో అంటే మనకి మనము ఆ, చూసే విధంగా సృష్టి జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం తర్వాత లయమైపోతుంది. ఆ లయమయ్యే క్రమంలో వీళ్ళు ఆ, సృష్టి ముగింపు సమయంలో ప్రళయం చేయడం. ఓకే, ఆ, మళ్ళీ కొత్త సృష్టికి పునరాగమనం, మళ్ళీ కొత్త సృష్టి అవ్వడానికి కావలసినటువంటి ఆ ఆ విషయానికి మళ్ళీ వీళ్ళు తోడ్పడుతూ ఉంటారన్నమాట. అలాగే ఆ తర్వాత ఆదిత్యులు. సో ఆదిత్యులు కూడా ద్వాదశ ఆదిత్యులు అని ఉంటారన్నమాట. 12 మంది ఆదిత్యులు ఉంటారు. ఈ 12 మంది ఆదిత్యులు వాళ్ళ పేర్లు మన కృష్ణ ఆల్రెడీ పదో అధ్యాయంలో ఆదిత్యానాం అహం విష్ణు అని చెప్పారనమాట. ఆ 12 మంది ఆదిత్యుల పేర్లు విష్ణు, ఇంద్రుడు, వరుణుడు, మిత్రుడు, ఆ అర్యమ, భగుడు, పూష, సవిత, త్వష్ట, ధాత, అంశుడు, వివస్వాన్ అంటే సూర్యుడు. సో వీళ్ళందరూ కూడా ఆ ఈ ఆదిత్యులు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ ఈ రోజులు, నెలలు, ఋతువులు, సంవత్సరం, ఈ సూర్యుని ఆధారంగా కాలచక్రం ఎలాగైతే నడుస్తుందో అది నడవడానికి వీళ్ళందరూ కూడా అసిస్ట్ చేస్తారనమాట. ఓకే, సో మనం ఏమనుకుంటాం, సూర్యుడు మాత్రమే ఉదయిస్తున్నాడు, ఆయన ఉదయించడం అలాగే ఆయన అస్తమించడం వల్ల ఈ కాలాలన్నీ కూడా మారిపోతున్నాయి అనుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఆ మార్పు రావడానికి ఎంతో ఆ, దాని వెనకాల ఎంతో కర్మ ఉంటుంది, అదంతా వీళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. సో మనకి ఎట్లాగైతే ఒక సంస్థ తీసుకున్నాం అనుకోండి, ఎలాగైతే ఒక కార్పొరేట్ సంస్థ తీసుకుంటే దాంట్లో చైర్మన్ ఒకరే ఉంటారు, అలాగే సిఇఓ ఒకరే ఉంటారు, కానీ వాళ్ళ కింద చాలా మంది పనిచేస్తూ ఉంటారు అనమాట. ఆ కంపెనీ ఎవరిదంటే ఆయనదని చెప్తాం, కానీ ఆ కంపెనీ నడవడానికి ఎంతమంది పనిచేస్తూ ఉంటారు, ఏ ఏ శాఖలలో వాళ్ళు విభజించబడి పనిచేస్తూ ఉంటారో ఇవన్నీ కూడా మనము ఆ కంపెనీలోకి వెళ్ళి ఆ కంపెనీలో ఉన్నటువంటి ఆ ఎంప్లాయీ హైరార్కీ చూస్తేనే మనకి తెలుస్తుంది. అదేవిధంగా మన సనాతన ధర్మంలో కేవలం భగవంతుడు ఉన్నాడని, అన్ని భగవంతుని యొక్క సృష్టి, అన్ని భగవంతుని ఈ యొక్క ఆజ్ఞ మేరకే నడుస్తున్నాయి అని మనకు తెలుసు. కానీ అది ఎలా, దాన్ని నడిపించే వాళ్ళు ఎవరు అనేటటువంటి డీటెయిల్స్ బ్రేకప్ మనకి మన
కేవలం మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి శాస్త్రాల్లోనే ఇవ్వడం జరిగిందనమాట. వేరే గ్రంథాల్లో, వేరే మతాల్లో వాళ్ళకి ఎవరో భగవంతుని దూతలు చేస్తారని చెప్పి తెలుసు కానీ, వాళ్ళు ఏ విధమైనటువంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని చేస్తారు, ఏ విధంగా వాళ్ళు ఏ ఏ భగవంతుడు నిర్వహించేటటువంటి ఏ ఏ కర్తవ్యాల్లో వాళ్ళు పాలుపంచుకుంటారనేటువంటిది ఇన్ఫర్మేషన్ ఉండదన్నమాట. సో అది మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్ప ఆ, ఆ, మన ఏమంటారు ఇన్ఫర్మేషన్. ఓకే. సో వీళ్ళు కేవలం దేవతలే కాదు, వారు ధర్మం, కాలం, క్రమం, ఆ, వెలుగుకు ప్రతీకలు అనమాట, ఈ ఆదిత్యులు ఎవరైతే ఉన్నారో. ఓకే. ఆ తర్వాత ఉన్నటువంటి వాళ్ళు వసువులు. ఓకే. సో వసువులు అంటే ఆ, అష్టవసువులు అని ఉంటారన్నమాట. సో వీళ్ళు ఆ, మన పంచభూతాలు ఉన్నాయి కదా, భూమి, అగ్ని, వాయువు, ఆకాశం, ఆ, వాటికి సంబంధించినటువంటి ఆ ఆ విభూతులు ఏవైతే ఉన్నాయో, భూమి నుండి మనకి ఏమొస్తుంది, భూమి నుండి చాలా మొక్కలు ఇవన్నీ పండుతాయి. భూమిలో ఉన్నటువంటి ఆ శక్తిని ఆ, పుంజుకొని మొక్కలు ఇవన్నీ మనకి పండుతాయి అన్నమాట. అలాగే జలము, ఈ పంచభూతాల్లో ఉన్నటువంటి ఆ విభూతులు ఏవైతే ఉన్నాయో, మానవాళికి ఏవైతే అవసరమో వాటన్నిటినీ వీరు మనకి చేరవేస్తారనమాట. ఒక అధిష్టాన దేవత ప్రతి ఒక్క పంచభూతానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. మళ్ళీ ఆ అధిష్టాన దేవత కింద మళ్ళీ ఆ ఆ ఆ యొక్క విభూతిని మనకి ఇవ్వడానికి మళ్ళీ అసిస్టెంట్స్ ఉంటారనమాట. అలాగా వీళ్ళు వసువులని ఉంటారనమాట. సో అలాగే తర్వాత ఉమ్, అశ్విని కుమారులు, వసువుల తర్వాత సాధ్యులు. సాధ్యులు అంటే ఎవరంటే ఇప్పుడు మనం అందరం చాలా చక్కగా సాధన చేస్తున్నాం. ఓకే. సాధన చేసిన తర్వాత గొప్ప సిద్ధి పొందిన తర్వాత వీళ్ళు ఆ, ఒక ఆ, మన వీళ్ళకు ఒక సపరేట్ లోకం ఉంటుందన్నమాట. అక్కడ వాళ్ళు ఇంకా చక్కగా గొప్ప సాధన, ఇప్పుడు మనుషుడు మంచి చాలా పుణ్యకర్మాలు చేస్తే దేవతా శరీరం దక్కుతుంది. ఆ దేవతా శరీరం ఉన్నప్పుడు కూడా ఇంకా మంచి సాధన చేస్తే ఆ ఈ సాధ్యుల లోకానికి వెళ్తారనమాట. సో వీళ్ళు ఎవరైతే భక్తి సాధన చేస్తూ ఉంటారో ఆ, వాళ్ళకి ఆదర్శం అన్నమాట. తర్వాత విశ్వే దేవతలు అంటే మనకు తెలిసినటువంటి దేవతలు కేటగిరీస్, ఆదిత్యులు, రుద్రులు, ఆ, అలాగే పితృదేవతలు. ఓకే. ఈ మూడు కేటగిరీస్. వీళ్ళు కాకుండా ఇంకా చాలా మంది దేవతలు ఉంటారన్నమాట. వాళ్ళ ప్రతి ఒక్కరి పేరు మనకి తెలియదు కానీ వాళ్ళందరినీ కలిపి ఒక సమూహంగా విశ్వే దేవతలు అంటారన్నమాట. సో దీని 33 మందితో కూడుకున్నటువంటి సమూహం అంటారు. లేదంటే 33 కోట్లని కూడా అంటారన్నమాట. సో తర్వాత అశ్విని కుమారులు. ఈ అశ్విని కుమారులు దేవతా వైద్యులు అన్నమాట. దేవతలకి ఈ సంబంధించినటువంటి వైద్యగణం, ఈ ఆయుర్వేద శాస్త్రం కూడా వీరి ద్వారానే రావడం జరిగింది. మరుత్తులు. నాకు శ్రీ కాలు కట్టుకున్నది. హరే కృష్ణ. సో మరుద్గణాలని ఉంటారనమాట. ఈ మరుద్గణాలు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే ఆ, గాలి ప్రవాహం, మేఘాల కదలిక, వర్షాలకు సహకారం చేస్తూ ఉంటారనమాట. ఓకే. ఆ, వీళ్ళు ఎంతమంది ఉంటారు అంటే మరుద్గణాలు మ్, ఓకే. సో వీళ్ళు 49. 7. ఆ, ఓకే. ఓకే. సో ముఖ్యంగా 7 ఆ, 7 డివిజన్స్గా ఉంటారనమాట. మళ్ళీ ఆ 7 మళ్ళీ ఆ 7గురికి మళ్ళీ ఇంకొక 7 శాఖలు ఉంటాయన్నమాట. వాళ్ళందరూ కలిసి మొత్తం 49 మంది ఉంటారన్నమాట ఈ మరుద్గణాలు అనమాట. సో వీళ్ళు ఎలా వచ్చారంటే ఆ, ఒకసారి ఇంద్రుడు ఆ, దితి దితి ఎవరంటే రాక్షసులకి తల్లి. ఓకే. ఆ, ఈ దితి ఇంద్రుణ్ణి ఆ, ఓడించేటటువంటి గొప్ప కొడుకు కావాలని ఆవిడ ఒక వ్రతం చేసింది. వ్రతం చేస్తూ ఉంటే ఇప్పుడు గనుక ఒకవేళ ఆవిడ గనుక ఆ కొడుకుని ప్రసవిస్తే ఇంద్రుడు ఆ, మన స్వర్గం నుండి పదవి వైదొలగాల్సి వస్తుందన్నమాట. ఓకే. అయితే
ఇప్పుడు ఆమె వ్రతాన్ని భంగం చేయాలి. భంగం చేయాలంటే ఇంద్రుడు ఏం చేశాడంటే, ఆవిడే దితి ఇంద్రుడికి పిన్ని అవుతుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ అమ్మ, నువ్వు వ్రతం చేస్తున్నావు కదా, నేను నీకు ఆ, సహాయం చేస్తా, సహాయంగా ఉంటానని చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఆవిడ సరే అని చెప్పేసి, కొడుకే కదా ఆ, అని చెప్పేసి ఆవిడ ఒప్పుకుంటుంది. నా అక్క కొడుకే కదా అని చెప్పేసి. ఇంద్రుడు చాలా సహాయం చేస్తుంటాడు, ఆవిడకి సేవలు చేస్తుంటాడు. ఇంద్రుడి యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఆ వ్రతం చేస్తున్నప్పుడు ఈవిడ గనుక ఏదైనా ఒక ఆ, అశౌచాన్ని పొందితే నేను ఈవిడ్ని, ఈమె వ్రతం భంగం చేయవచ్చు అని ఆయన యొక్క సంకల్పం అన్నమాట. ఆయన ఆ, పరీక్షిస్తూ ఉంటాడనమాట, ఎక్కడన్నా వ్రతం చేసే క్రమంలో అశౌచాన్ని పొందుతుందో లేదో అని చెప్పేసి. ఆవిడ ఒకసారి ఏం చేస్తుంది అంటే, ఆ స్నానం చేసిన తర్వాత తన యొక్క కేశాలని మొత్తం వదిలేసి ఆవిడ కూర్చుంటుందన్నమాట. ఓకే, స్త్రీ ఎప్పుడు కూడా కేశాలని, జుట్టుని వదిలేసి కూర్చోకూడదు, వదిలేసి ఉంచుకోకూడదు. ఎప్పుడు కూడా జుట్టుని చక్కగా, జడని, వెంట్రుకల్ని చక్కగా ముడేసి జడలాగా వేసుకొని ఉండాలన్నమాట. ఓకే, సో దానివల్ల ఈవిడకి అశౌచం పాలవుతుందన్నమాట. సో దాన్ని అదునుగా తీసుకొని ఇంద్రుడు ఏం చేస్తాడు, తన గర్భంలోకి వెళ్ళి ఆ గర్భస్థ శిశువుని 7 ముక్కలుగా కట్ చేస్తాడు. కట్ చేసిన తర్వాత ఆవిడ గర్భం విచ్ఛిన్నం అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఆవిడ ఏడుస్తుంది. ఏడుస్తే అప్పుడు ఆవిడ ఇంద్రుడు నా పిల్లని ఎందుకు చంపావంటే, నా గర్భంలో ఉన్నటువంటి శిశువుని ఎందుకు చంపావంటే, నువ్వు అశౌచం పాలయ్యావు అని చెప్పేసి ఆయన చెప్తాడనమాట. సరే, చంపితే చంపావు కానీ వీళ్ళకి ఒక మంచి స్థానాన్ని కల్పించు అని కోరుకుంటుంది ఆమె. అప్పుడు ఆ ఇంద్రుడు ఏం చేస్తాడంటే, వీరిని మరుద్గణాలుగా వాళ్ళని నియమిస్తాడనమాట. సో వీళ్ళు మన పంచభూతాల్లో ఉన్నటువంటి గాలి, మేఘాల యొక్క కదలిక, వర్షాలు, వీటన్నిటికీ ఎప్పుడైతే తీవ్రమైనటువంటి గాలులు, మేఘాలు, వర్షాలు ఇవి వస్తుంటాయో, వాళ్ళు ఈ ఏ, కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తుంటారు అన్నమాట. మళ్ళీ వీళ్ళు ఈ 7 మళ్ళీ ఒక్కొక్క గణము ఇంకొక 7గా డివైడ్ అయ్యి మొత్తం 49 మంది ఈ యొక్క ఆ, కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు అనమాట. ఆ తర్వాత ఆ, పితృదేవతలు, అశ్విని కుమారులు, మరుతులు, పితృదేవతలు. పితృదేవతలు ఎవరైతే మనందరికీ తెలుసు, వాళ్ళది ఒక కేటగిరీ ఉంటుంది. ఆ, వీళ్ళు ఏం చేస్తారంటే, మనుషులకి చక్కటి సంతానాన్ని, అలాగే వంశవృద్ధిని పెంపొందడానికి వాళ్ళు మనని అనుగ్రహిస్తారు. ఎప్పుడైతే మనము వాళ్ళని ఆ, ఆయా సమయాల్లో ఎప్పుడైతే ఆరాధిస్తామో, ఏ ఏ సమయాల్లో వాళ్ళని ఆరాధించాలో ఆయా సమయాల్లో. ఆ తర్వాత గంధర్వులు. గంధర్వులు అంటే వీళ్ళు భగవంతుని, మన దేవతా గణాలే, కానీ వీళ్ళ యొక్క కర్తవ్యం ఏంటి అంటే, సంగీత గానంతో దేవతలని, అలాగే భగవంతుని వీళ్ళు పరుస్తారనమాట. సో యక్షులు, వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ఆ, ఒక విధంగా చెప్పాలంటే సెక్యూరిటీ గార్డ్స్ అన్నమాట. ఏదైనా ధనానికి, ఆ, లేదంటే ఏదైనా ఇంకా ఏమైనా గొప్ప గొప్ప సృష్టిలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఆ, విషయాలు ఉంటాయి కదా, ధనం కావచ్చు, లేదంటే ఆ, ఒక గొప్ప శక్తి, అంటే ఉదాహరణకి ఒక పర్వతం ఉందనుకోండి, ఆ పర్వతంలో ఉన్నటువంటి చాలా చాలా ఖనిజాలు ఉంటాయి. ఓకే, సో ఇట్లాంటి వాటికి వీళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ అన్నమాట. ఓకే, ఆ తర్వాత అసురులు అంటే రాక్షసులు. సిద్ధులు అంటే ఎవరైతే మానవ శరీరాన్ని పొంది ఆ, మన చక్కటి ఉపాసన చేసి గొప్ప మానవాతీంద్రియ శక్తులు పొందుతారో వాళ్ళని సిద్ధులు అంటారు. వీళ్ళందరూ కూడా భగవంతుణ్ణి ఆశ్చర్యచకితులై గాంచుచున్నారు. సో ఈ ఈ విశ్వం నడవాలి అంటే ఇంతమంది సమూహంతోటి ఈ విశ్వము, మానవులకి అతీతంగా ఉండేటటువంటి వాళ్ళ యొక్క ఈ సమూహంతోటి ఈ విశ్వం మొత్తం నడుస్తుంది. వీళ్ళందరూ కూడా భగవంతుని శక్తులు అయినప్పటికీ కూడా భగవంతుని యొక్క విశ్వరూపాన్ని వీళ్ళు చాలా ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు అని అర్జునుడు స్తుతిస్తున్నాడు. సో ఇంకా కొన్ని శ్లోకాలు కూడా భగవంతుని యొక్క విశ్వరూపం యొక్క స్తుతే ఉంటుంది. ఓకే, సో ఇది మనము చదివి ఆస్వాదిద్దాం. ఓకే, తర్వాత శ్లోకం నాతో పాటు చదవండి. రూపం మహత్తే బహువక్త్ర నేత్రం రూపం బహువక్త్ర నేత్రం మహాబాహు బహుబహురూపధం
మహాబాహు బహుబహు రుక్మపాదం బహుధారం బహుదంష్ట్రకరాళం బహుదారం బహుద్రష్టకారం కారణం దృష్ట్వా లోకాః ప్రవ్యాతిస్తతాహం దృష్ట్వా లోకా ప్రవ్యాధితాస్తదాతాహం దృష్ట్వా లోకాః ప్రవ్యాతితస్తతాహం దృష్ట్వా లోకా ప్రవ్యాధితస్తదాహం ఓకే. ఆ, ఉషారాణి మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓ మహాబాహు, పెక్కు ముఖముల తోడను, నేత్రముల తోడను, బాహువుల తోడను, ఉరువుల తోడను, పాదముల తోడను, ఉదరముల తోడను, భయంకరములైన దంతముల తోడను కూడిన నీ మహారూపమును గాంచి దేవతలతో కూడిన లోకములన్నీయు వ్యధ చెందుచున్నవి. వారి వలనే నేనును కలత చెందుచున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో భగవంతుని యొక్క అంత అనేకమైనటువంటి ఆ మన ఉరుములు, ఉదరములు, ఆ, ఆ, ఉదరము అంటే నా కడుపు భాగం. ఓకే. అనేకమైనటువంటి నోర్లు, దంతములతోటి ఆ విరజిల్లుతున్నటువంటి ఆ భగవంతుని దేవతలు కూడా చూడలేకపోతున్నారు. దేవతలు ఎంతో మనకంటే ఎంతో శక్తివంతులు, వాళ్ళు కూడా చూడలేకపోతున్నారు. అలాంటి సామాన్యమైనటువంటి మనిషిని నేను చూసి నేను కూడా వాళ్ళలాగే కలత చెందుతున్నానని అర్జునుడు అంటున్నాడు అనమాట. అంత భయంకరమైనటువంటి రూపం. అప్పటి వరకు కృష్ణుణ్ణి చాలా చక్కటి సౌమ్యమైనటువంటి రూపాన్ని చూసి కృష్ణుడితో సంబంధం పెంచుకున్నటువంటి అర్జునుడికి ఈ ఇంత విశ్వరూపాన్ని చూసి ఆయన కూడా కలత చెందుతున్నాడు. తర్వాత శ్లోకం నాతో పాటు చెప్పండి. నాభస్పర్శం దీప్తమనేక వర్ణం నాభస్పృశం దీప్తమనేకవర్ణం వ్యత్తాననం దీప్త విశాల నేత్రం వ్యక్తానాం దీప్తవిశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యాతితంతరాత్మ దృష్ట్వా హి త్వాం ప్రవ్యాధితాంతరాత్మా ధృతిర్న వింధామి శమం చ విష్ణో. ధృతిం న విందామి శమం విష్ణు. ఇది సరోజ మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామం. హరే ఓం కృష్ణ. నమో భగవతే వాసుదేవాయ. అనువాదము. సర్వవ్యాపకుడవైన ఓ విష్ణు, ఆకాశమును తాకు పెక్కు ప్రకాశమైన వర్ణములతో కూడిన నిన్ను, తెరవబడిన నీ ముఖములను, తేజవంతములైన నీ విశాల నేత్రములను గాంచి నా మనస్సు భీతిచే కలత నందినది. మనోస్థిరత్వమును గాని సమత్వమును గాని నేను ఏ మాత్రము నిలుపుకొనలేకున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాద. హరే కృష్ణ. సో చాలా మంది భగవంతుని నాకు చూపించండి అని అంటుంటారనమాట. సో భగవంతుడు కనుక తన నిజమైనటువంటి రూపంతో మనకి దర్శనం ఇస్తే తట్టుకోలేం మనం. అందు గురించనే మనకి భగవంతుడు విగ్రహారూపకంగా, అలాగే చాలా సౌమ్యమైనటువంటి రూపాలతోటి మనల్ని అనుగ్రహించి ఆ రూపాలను ఆరాధన చేసుకోమని చెప్పేసి మనకి సనాతన ధర్మంలో చెప్పారు. నిజంగా భగవంతుడే గనుక రూపం చూపిస్తే ఇట్లా ఉంటుందన్నమాట. అనేకమైనటువంటి ఉదరాలతోటి, అనేకమైనటువంటి దంష్ట్రాలతోటి, అనేకమైనటువంటి బాహులు, చేతులతోటి, తొడలతోటి ఇలాగా చాలా చాలా భయంకరంగా ఉంటుందన్నమాట భగవంతుని యొక్క ఈ విశ్వరూపం అనేటువంటిది. ఓకే. దీన్ని దర్శనం చేసుకోవడం మామూలు అసలు ఎవరికీ సాధ్యం కాదు. ఎవరు కూడా ఆ యొక్క రూపాన్ని దర్శించుకోలేరన్నమాట. ఒకసారి ఎప్పుడైతే బలి మహారాజు యొక్క చరిత్రలో వామన దేవుడు బలి మహారాజుని 3 అడుగులు అడిగిన తర్వాత ఇంతింతై వటుడింతై అన్నట్టు వామనుడు ఎలాగైతే చాలా ఎదిగిపోయాడో అప్పుడు ఏం జరిగిందంట అంటే మన సూర్యచంద్రులు ఎదుగుతున్నా కొద్దీ సూర్యచంద్రులు భగవంతుని యొక్క మన కాలికి మువ్వల్లాగా, తర్వాత నడుముకి మన ఒక వడ్డానం లాగా, ఆ తర్వాత శిరస్సు మీద తిలకం లాగా ఇలాగ మారిపోయారంట. అంటే అంత భయంకరమైనటువంటి విశ్వరూపము చూడడం చాలా చాలా
ఆ, చూడాలంటే చాలా వింటుంటేనే చాలా భయానకంగా ఉంది. ఎందుకంటే ఒకవేళ గనుక ఈ పదాలు ఏవైతే ఉన్నాయో ఈ పదాలని గా మనము ఒక రూపాన్ని గనుక తయారు చేస్తే చాలా భయంకరంగా ఉంటుంది మనకంటే. ఫోటోల్లో విశ్వరూపాన్ని కూడా కేవలం 2 పాదాలతోటే ఒక 10 మొహాలతోటి ముఖ్యమైనటువంటి దేవతా మొహాలతోటి మనకి ఆ, ఒక ఫోటో తయారు చేయబడ్డది. కానీ నిజంగా గనక ఇన్ని ఇక్కడ వర్ణించినటువంటి విశేష గుణగణాలతోని భగవంతుని యొక్క రూపాన్ని తయారు చేస్తే చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. ఓకే. తర్వాత అంత ఆ, విశ్వరూపంతో భగవంతుని ఇంకా అర్జునుడు ఏం దర్శించుకుంటున్నాడో మనం చూద్దాం. ఓకే, నాతో పాటు చెప్పండి. దన్ దంష్ట్రాకరాలాని చేతే ముఖాని దంష్ట్రాకరాలాని చరితే ముఖాని దంష్ట్రాకరాలాని చతే ముఖాని దంష్ట్రాకరాలాని చతే ముఖాని దృష్ట్వైవా కాలనాల సన్నిభాని దృష్టైవ కాలనల సన్నిభాని దిశో న ఝానే న లాభే చ శర్మ దిశో న జానే నలభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. ప్రసీద దేవే జగన్నివాస. అనురాధ మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ హరే కృష్ణ, ప్రణామం. దండత్ ప్రణామం. ఓ దేవాది దేవ, ప్రపంచ శరణ్య, మండుచున్న ప్రళయాగ్నిని బోలిన నీ ముఖములను భయంకరములైన దంతములను గాంచి సమత్వమును నిలుపుకొనలేక సర్వ దిక్కులను విస్మరించి తిని సర్వ విధములా నేను భ్రాంతుడునైతిని. దయతో నా పట్ల ప్రసన్నుడు కమ్ము. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు. ఓకే. సో అర్జునుడు ఆ విశ్వరూపాన్ని చూసి ఆయన కూడా ఆ, విస్మరిస్తున్నాడు, అంటే భయపడిపోతున్నాడు సర్వ దిక్కులకి వ్యాపించి ఉన్నటువంటి ఆ యొక్క రూపాన్ని చూసి. ఇంకా ఒక అద్భుతాన్ని ఆ రూపం ఎలా ఉందంట అంటే ప్రపంచ శరణ్య మండుచున్న ప్రళయాగ్నిని బోలిన. ఉమ్, ఆ, మండుచున్న ప్రళయాగ్ని ఎప్పుడైతే మనకి లావా విస్ఫోటనం చెందుతుందో ఆ అగ్ని కుతలు ఇట్లా ఎలాగైతే ఎర్రగా మండుతుందో సమస్తాన్ని దహించేస్తుంది అనమాట. ఆ విధంగా భగ ఆ యొక్క భగవంతుని యొక్క రూపం ఉంది. ఓకే. ఆ తర్వాత ఒక అద్భుతం జరిగింది. అర్జునుడు ఏం చూశాడంటే నాతో పాటు చెప్పండి. అమీచత్వాం ధృత రాష్ట్రస్య పుత్రాహ అమీచాత్వాం ధృతరాష్ట్రపుత్రా సర్వే సహైవ అవనిపాల సంఖ్యై సర్వే సహైవానిపాలసంఘై భీష్మద్రోణ సూత పుత్రస్తథాసౌ భీష్మద్రోణసూతపుత్రస్తథాసౌ సహస్మదీయైరపి యోధముఖ్యైః సహస్రదీయైరపి యోధముఖ్యైః వక్త్రాణి తే త్వరామాణి విశन्तః వక్రాణి త్వరామాణి విశంతి దంష్ట్రాకరాలాని భయానకాని దంష్ట్రాకరాలాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః సందృశ్యంతే పూర్ణతైరుత్తమాంగైః. జనపావన రామచంద్రదాస్ ప్రభు అనువాదాన్ని కృష్ణ చదవండి. ప్రభుజీ, హరే కృష్ణ దండవత్ ప్రభు, ప్రణామం. దండత్ ప్రణామం. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మున్నగు వారి తోడను, ప్రతిపక్షపు రాజులు తోడను, ధృతరాష్ట్రుని పుత్రులందరూ మా పక్షమునందలి యోధాగ్రణ్యులను నీ భయంకరములైన నోళ్ళు యందు వేగముగా ప్రవేశించుచున్నారు. నీ దంతముల నడుమ చూర్ణము చేయబడిన తలలతో తగులుకొనిన కొందరిని నేను గాంచుచున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ఈ భాష్యం నరసింహదాస్ ప్రభు భాష్యం చదవండి. దండ ప్రణామం ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ దండ. జై శ్రీల ప్రభువాదికి జై. అనువాదం భాష్యం. అర్జునుడు చూడగోరు విషయములను తాను చూసేదనని పూర్వపు శ్లోకమున శ్రీకృష్ణ భగవానుడు వాగ్దానం చేసి ఉన్నాడు.
ఇప్పుడు అర్జునుడు తన ప్రతిపక్షము అందలి సేనా నాయకులందరినీ భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, ధృతరాష్ట్రుడు పుత్రులందరూ వారి సేనలను మరియు తన స్వంత సేనలు నశించుచుండుటను చూచుచున్నాడు. అనగా కురుక్షేత్ర రంగమునందు సమావేశమైన వారిలో ఎంతో మంది యోధులు మరణించిన పిమ్మటను అర్జునుడు విజయవంతుడు కాగలడన్నట్టుకు ఇది మరి ఒక సూచన అయి ఉన్నది. అజేయుడని భావించబడు భీష్ముడు కూడా నశించునని ఇక్కడ పేర్కొనబడినది. అట్లే కర్ణుడును మరణింపగలడు. ప్రతిపక్షమునందలి భీష్ముని వంటి మహాయోధులే కాక అర్జునుని పక్షమునందలి మహాయోధులు కూడా కొందరు నశింతురని తెలుపబడినది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. అయితే ఆ ఇక్కడ అర్జునుడు ఆ విశ్వరూపం క్రమక్రమంగా విశ్వరూపం ఎలాగా ఉందో వర్ణిస్తూ దేవతలు మొట్టమొదటిగా ఆ మన దివిసూర్య సహస్రస్య భవేదుగపతిత 1000 లక్షల కొద్ది అనంతమైనటువంటి సూర్య తేజస్సుతో కూడుకున్నటువంటి ఆ విశ్వరూపాన్ని సంజయుడు చూశాడు. ఆ సంజయుడు ఆ భగవంతుని ఏ ఆభరణాలు ఏ ఆయుధాలు ధరించాడో సంజయుడు వర్ణించాడు. ఆ తర్వాత అర్జునుడు ఆ విశ్వరూపంలో ఏ దేవతాగణాలు ఆయనకు కనిపిస్తున్నారు, బ్రహ్మ, శివ, ఋషులు, గొప్ప గొప్ప సర్పములు ఇవన్నీ కనిపిస్తున్నాయో వర్ణిస్తూ అంత గొప్ప రూపాన్ని చూస్తూ ఎవరు ఏ విధంగా కలత చెందారో తాను ఎలా కలత చెందుతున్నానో అది కూడా చెప్పి తర్వాత ఈ మీ విశ్వరూపంలో నేను ఆల్రెడీ ఈ మా కౌరవ సేనలు, పాండవ సేనలు అందరూ కూడా ఈ విశ్వరూపంలో నశించిపోతున్నటువంటి ఆ విషయాన్ని అర్జునుడు వీక్షిస్తూ ఉన్నాడనమాట. అయితే దీంట్లో మనము అర్థం చేసుకోవాల్సింది ఒకటి చక్కటి ఆధ్యాత్మికపరమైనటువంటి విషయం ఉందన్నమాట. ఏంటి అంటే ఇప్పుడు కౌరవులు అధర్మం వైపు ఉన్నారు, పాండవులు ధర్మం వైపు ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే కౌరవులు పాండవుల వైపు కృష్ణుడు ఉన్నాడు. దేవతుడికి అగెనిస్ట్ మన సేన ఏదైతే ఉందో దాంట్లో కౌరవులు, మన భగవంతుడికి అగెనిస్ట్ సేన ఏదైతే ఉందో దాంట్లో కౌరవులు ఉన్నారు. వాళ్ళని శిక్షిస్తే దానికి ఒక లెక్క ఉంది, ఎందుకంటే వాళ్ళు అధర్మం వైపు ఉన్నారని. మరి భగవంతుడి వైపు ఉన్నటువంటి వాళ్ళని కూడా నశింపజేస్తున్నాడంటే మరి అదేంటి లాజిక్? భగవంతుని శరణి కోరారు కదా వాళ్ళంతా, మరి వాళ్ళని ఎందుకు నశింపజేస్తున్నాడు? అలా తప్పు కదా మరి. సో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం అంటే, మనం భగవంతునికి అగెనిస్ట్గా ఉన్నామా, భగవంతునితో ఉన్నామా, భగవంతుని ప్రతినిత్యం మనం భగవంతుని యొక్క సావాసంలో ఉన్నామా, సాంగత్యంలో ఉన్నామా, ఎలా ఉన్నా కూడా కాలక్రమంలో అందరూ కూడా శరీరాల్ని వదిలిపెట్టవలసిందే. ఓకే. సో అందుకే చాలామంది నేను చాలా భక్తి చేస్తున్నానండి, నాకు ఇంకా ఇవన్నీ ఇబ్బందులు, కష్టాలు, లేదంటే అంత ఘోరంగా ఆయన చాలా గొప్ప డివోటీ భక్తుడండి, అదేంటి అలా ఇలా చనిపోతారు, అలా ఇలా శరీరాన్ని వదిలిపెట్టేస్తారు, అలా ఇలా అంత ఘోరమైనటువంటి ప్రమాదంలో శరీరాన్ని ఎలా వదిలిపెట్టేస్తారు అని చాలామంది అడుగుతుంటారు అనమాట. అయితే వాళ్ళు భక్తులైనప్పటికీ అభక్తులైనప్పటికీ కూడా వారి కర్మానుసారం ఏ విధంగా వారు శరీర త్యాగం చేయాలో అది ఆల్రెడీ నిర్ణయించబడుతుంది అనమాట. ఒకసారి ఒక ఆఫీస్లో కొలీగ్ అడిగాడు అనమాట. ఒకసారి మనకి చాలా దాదాపు 1 year అవుతుందో ఇంకా తక్కువే అవుతుందో, ఒక పెద్ద ఏరోప్లేన్, ఏదైతే ఏరోప్లేన్ లండన్ వెళ్ళాలో ఢిల్లీ నుంచి, ఆ ఏరోప్లేన్ కూలిపోయి చాలామంది చనిపోయారు. దాంట్లో చిన్న పిల్లలతో సహా చాలామంది చనిపోయారు. అయితే అంత పెద్ద ప్లేన్ క్రాష్ అయినప్పటికీ కూడా అందులో ఎవరో ఒక భక్తుడు భగవద్గీత క్యారీ చేస్తున్నారు, తీసుకెళ్తున్నారు. ఆ భగవద్గీతకు మాత్రం ఏం అవ్వలేదు. అయితే మా కొలీగ్ అడిగాడు అనమాట, ఆఫీస్ కొలీగ్, అదేంటి భగవంతుని నమ్ముకున్నటువంటి భక్తున్నే భగవంతుడు కాపాడలేకపోయాడు, చిన్న చిన్న పిల్లలతో సహా అంత ఘోర ప్రమాదంలో శరీర త్యాగం జరిగి శరీరం వదిలిపెట్టాల్సినటువంటి దుస్థితి ఏర్పడ్డది. అది అంటే భగవంతుడు ఎందుకు అంత శిక్ష వేయాలి వాళ్ళకి? అంత అసలు అలాంటి ప్రమాదం ఎలా ఒక భగవద్గీత అందులో ఉంది అంటే ఎవరో ఒకరు ఆ భగవద్గీత చదువుతున్నట్టే కదా. మరి భగవద్గీత చదువుతున్నప్పటికి కూడా అతని భగవంతుడు ఎందుకు కాపాడలేకపోయాడు అని ప్రశ్నించాడనమాట. అయితే నేనేమన్నానంటే, ఇప్పుడు ఆ ప్లేన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయారు. ఓకే, ఆ ప్లేన్ క్రాష్ అయిపోయి. సో
ఇప్పుడు చాలా ఏరోప్లేన్స్ వెళ్తున్నాయి, మరి వాళ్ళందరూ కూడా ఏరోప్లేన్ క్రాష్ అయి చనిపోతున్నారా అంటే లేదు ప్రభు. లేదు. వాళ్ళందరూ కూడా సేఫ్గా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ దిగిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. మరి ఆ ఒక్క ప్లేన్కి ఎందుకు ప్రమాదం జరిగింది? అందులో ఉన్న మరి భగవంతుడు చిన్నపిల్లల్ని కూడా చంపేస్తారంటే మరి ప్రపంచంలో ఉన్నటువంటి చిన్నపిల్లలందరినీ కూడా భగవంతుడు ఆయన నశింపజేస్తున్నారా చిన్న వయసులో ఉన్నప్పుడే? లేదే. అందులో ఉన్న చిన్నపిల్లలకి మాత్రమే ఎందుకు ఆ ప్రమాదం జరిగింది? సో అందులో ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు జరిగింది? ఒకవేళ భగవంతుడి యొక్క ఉద్దేశం చిన్నపిల్లల్ని చంపడము, లేదంటే ఆ, మన కేవలం ఆ, భక్తులని కూడా ఆ, మన కేవలం ఆ, విచక్షణ లేకుండా ఎవరిని పడితే వాళ్ళని చంపడమే ఆయన ఉద్దేశం అయితే ఆ, భగవంతుడు ఎందుకు మరి మిగతా వాళ్ళని వదిలిపెడుతున్నాడు? వాళ్ళని మాత్రమే ఏ, చంపి మిగతా వాళ్ళని ఎందుకు వదిలిపెడుతున్నారు? ఆ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళని అంటే వాళ్ళకి ఆ సమయానికి ఆ విధంగా వాళ్ళు శరీర త్యాగం జరగాలి వాళ్ళది కాబట్టి భగవంతుడు వాళ్ళని ఆ విధంగా అనుగ్రహించాడు. మరి అంతమందిలో ఒకతను ఈ కేవలం నార్మల్ గాయాలతో బయటపడ్డాడు. ఆయన ప్రాణాలతోటి కేవలం శరీరం మీద ఏదో చిన్నగా ఎక్కడో ఓర్చుకుపోయి అలాగా బయటపడ్డాడు ఆయన. మరి అంతమందిలో అతను ఒక్కడు ఎలా బతికగలిగాడు? అందరినీ మనుషులందరినీ చంపాలనే ఉద్దేశం భగవంతుడికి ఉంటే మరి అతను ఒక్కడు ఎందుకు వదిలేయబడ్డాడు? సో భగవంతుడితో ఉన్నామా, భగవంతునికి against గా ఉన్నామా సంబంధం లేదు. కాలం వచ్చిందంటే కాలక్రమంలో అందరూ శరీర త్యాగం చేయవలసిందే. కానీ భగవంతుడితో ఉంటే ఆ శరీర త్యాగం చేసిన తర్వాత ఆ ప్రయాణం సుఖమయం అవుతుంది. భగవంతుని సాంగత్యంలో లేకుంటే ఆ ప్రయాణం అయిపోతుంది అనమాట. ఈ తర్వాత శ్లోకాల్లో అర్జునుడు చాలా చక్కగా చెప్తారనమాట. భగవంతునితో ఉన్నటువంటి పుణ్యాత్ముల యొక్క శరీర త్యాగం ఎలా ఉంటుంది, భగవంతునితో ఆ, భగవంతుని సాంగత్యంలో భగవద్భక్తి చేయకుండా ఉండేటటువంటి వాళ్ళ యొక్క శరీర త్యాగం ఎలాగుంటుంది అని చెప్పేసి. నాతో పాటు అందరూ చెప్పండి. యథా నదీనాం బహవోంబు వేగాః యథానాం నదీనాం బహవో వేగ సముద్రమేవా విముఖద్రవంతి సముద్రమేవాభిముఖద్రవంతి తథా తవామినరలోకవీరా తదా తవామినరలోకవీరా విశంతి వక్త్రాణి అభివిజ్వలంతి. విశంతి వక్త్రాణి అభివిజ్వలంతి. ఓకే, అనువాదము శ్రీలతా మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, హరే ప్రణామాలు కృష్ణ ప్రభుజీ. మాతాజీ, ప్రణామాలు. ట్రాన్స్లేషన్ పర్పస్ బై శిల ప్రభుపాదుల వారికి జై. నదీ ప్రవాహములు సముద్రమునందు ప్రవహించినట్లుగా ఈ మహాయోధులందరూ నీ నోళ్ల యందు ప్రవేశించి మండిపోవుచున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే థ్యాంక్ యూ కృష్ణ. సో మచ్. మనకి ఈ సృష్టిలో ఉన్నటువంటి నదీ జలాలు మనని దాహార్తిని తీర్చడానికి మనకి చక్కటి త్రాగే నీరు ఇస్తాయి. వర్షపు నీరుని ఒక అట్టే పెట్టి మనకి మన దాహాన్ని తీర్చడానికి ఈ నదులన్నీ కూడా ఉపయోగపడతాయి. కానీ ఈ నదులన్నీ కూడా చివరికి ఎక్కడ కలుస్తాయి అంటే సముద్రంలో కలుస్తాయి అన్నమాట. మన నదులన్నీ సముద్రంలో కలవడం ఏంటి అంటే సముద్రం అనేటువంటిది అనంతమైనటువంటిది. ఓకే, సో ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని అనంతమైనటువంటి సముద్రం భగవంతుడైతే పవిత్రమైనటువంటివన్నీ కూడా ఆ భగవంతునితో అనుసంధానం అయిపోతాయి అన్నమాట, జరుగుతాయి అన్నమాట. నది ఎక్కడైనా పుట్టనండి, అది మళ్ళీ మళ్ళీ వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. ఈ ఈ ఉపమానం ఎవరికి సరిపోతుంది అంటే ఇప్పుడు ఇక్కడ పై శ్లోకంలో మనకి ఆ కురువీరుల్లో భీష్మ ద్రోణాదులు కూడా ఉన్నారు. వాళ్ళు పుణ్యాత్ములు, వాళ్ళు ఏ పాపం చేయలేదు, వాళ్ళు గతి లేక అధర్మం వైపు ఉండాల్సి వచ్చింది తప్ప వాళ్ళు అధర్మాన్ని ప్రేరేపిస్తున్నారు, అధర్మాన్ని సమర్థించడానికి కాదు. ఒక విధంగా చెప్పాలి అంటే వాళ్ళు దుష్ట శిక్షణలో వాళ్ళు కూడా తోడ్పడుతున్నారు. ఏ విధంగా అంటే భీష్ముడు ద్రోణుడు గనక లేకపోయి ఉంటే దుర్యోధనుడికి ధైర్యం వచ్చేది కాదు యుద్ధం చేద్దామని. భీష్ముడు చాలా గొప్ప వ్యక్తి. ఆయన పరశురాముణ్ణి కూడా పరశురాముడితో సరి సమానం. అలాగే కొద్దిగా పరశురాముడి కంటే
ఒక చిన్నగా కొంత ఎక్కువే ఆ, శక్తి అంటే ధనుర్విద్యలో పరశురాముని కూడా కొద్దిగా ఒకసారి అధిగమించినటువంటి చరిత్ర భీష్ముడిదన్నమాట. పరశురాముడు ఆయన 22 సార్లు భూప్రపంచ ప్రదక్షిణ చేసి 22 మార్లు క్షత్రియుల్ని సంహరించారనమాట. అంత వీరత్వం ఉన్నటువంటి ఈ భీష్ముడికి ఒకసారి యుద్ధం జరిగితే అందులో ఒకసారి భీష్ముడే ఆ, కొద్దిగా పైకి వెళ్ళడం జరిగింది. అంటే పరశురాముని కూడా అధిగమించడం జరిగిందండి. పరశురాముడు మరి భీష్ముడు మళ్ళీ పరశురాముడి యొక్క శిష్యుడే. ఓకే. సో అలాంటి గొప్ప వ్యక్తి నా పక్కన ఉన్నాడు. సో నన్ను జయించడం ఇంకెవరి వల్ల కాదనేటటువంటి మొండి ధైర్యంతో దుర్యోధనుడు ముందుకెళ్ళాడు అనమాట. మరి అంత పుణ్యాత్ముడు ఆజన్మ బ్రహ్మచారి ఆయన అలాంటి వ్యక్తి యొక్క మరణము మరి క్రూరంగా జరగకూడదు. ఆయన యొక్క మరణ ప్రయాణం ఎలా ఉంది అని అర్జునుడు ఇక్కడ స్తుతిస్తున్నాడు. అంటే నదులన్నీ ప్రవహించి సముద్రంలో కలవడం ఏదైతే ఉందో, యథా నదీనాం బహవోంబు వేగ, అంటే వేగంగా వెళ్ళి సముద్రంతో అనుసంధానమవుతున్నాయో నదులన్నీ కూడా కలిసి, ఆ విధంగా ఈ కురు సైన్యంలో ఉన్నటువంటి మహావీరులు పుణ్యాత్ములైనటువంటి వాళ్ళ యొక్క మరణ ప్రయాణం ఆ విధంగా కొనసాగుతుంది అని ఆ భీష్మ ద్రోణాదుల యొక్క మరణ ప్రయాణానికి ఇది ఉపమానం అన్నమాట. ఈ సముద్రం నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలవడం అనేటువంటిది ఏదైతే ఉందో, సంగమం ఏదైతే ఉందో, అది వాళ్ళ యొక్క మరణానికి ఉపమానం. ఎవరైతే భగవద్భక్తి చేస్తారో వారి యొక్క మరణం అది ఎంత ప్రమాదంగా జరిగినా కూడా ఆ మరణం తర్వాత ప్రయాణం ఎలా ఉంటుంది అంటే భగవంతునితో అనుసంధానమయ్యే విధంగా ఉంటుంది అని తెలియజెప్పడానికి ఇక్కడ అర్జునుడు ఈ విధమైనటువంటి ఉపమానాన్ని వాడారనమాట. మనం అందుకే భగవద్భక్తి చేస్తూ ఎవరైనా గనక ఆ ఘోర ప్రమాదాల్లో శరీరాన్ని వదిలిపెడితే మనము ప్రమాదంలో వదిలిపెట్టి ఉండవచ్చు, కానీ వారి యొక్క ప్రయాణం మాత్రం భగవంతునితో అనుసంధానం అవుతుంది. ఎలాగైతే మనకి మహాభారతంలో భీష్మ ద్రోణాదుల యొక్క మరణం ఘోరంగా జరిగినప్పటికీ, భీష్ముడి యొక్క మరణం ఎలా జరిగిందో మనందరికీ తెలుసు. ఆయన యుద్ధం జరిగిన తర్వాత చాలా కాలం అంపశయ మీద అలాగే పడుకున్నారన్నమాట. ఎందుకంటే ఆయన బాణ పరంపరతోని ఆయన శరీరం పడిపోయినప్పటికీ దక్షిణాయన కాలం నడుస్తుందన్నమాట. మనకి సంవత్సరం రెండుగా విభజించబడుతుంది. దక్షిణాయనం అలాగే ఉత్తరాయణం అని చెప్పేసి. దక్షిణాయనం అంటే అది మొత్తం కూడా ఉపాసన కాలం. మనకి శాస్త్రాలు ఏం చెప్తారంటే దేవతలకి ఒక రోజులో వాళ్ళ రాత్రి దక్షిణాయనము, వాళ్ళ పగలు ఉత్తరాయణం అని చెప్తారనమాట. ఇప్పుడు ఆల్రెడీ మనము ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉన్నాం. సో ఈ భీష్ముడు యొక్క శరీరం పరంపరతో ఎప్పుడైతే మన కొట్టబడితో అప్పుడు ఆయన శరీరాన్ని, ఆయనకు స్వచ్ఛంద మరణం ఉంది, ఎప్పుడంటే అప్పుడు చనిపోవచ్చు. ఆయన శరీరాన్ని వదిలే ఘడియలు దక్షిణాయనంలో ఉన్న ఎంత పెద్ద పుణ్యాత్ముడైనటువంటి భీష్ముడు దక్షిణాయనంలో పడిపోవడమా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సేనల్లో ఉన్న వాళ్ళు అంటూ ఉంటే, నేను ఇంకా పడిపోలేదు అని చెప్పేసి ఆయన ఉత్తరాయణం వరకు ఆగాల్సి వచ్చింది. అది ఒక కారణం వల్ల ఆయన అంతకాలం ఆగాల్సి వచ్చింది. ఇంకొక కారణం ఏంటి అంటే, ఇప్పుడు అంత యుద్ధం మధ్యలో భీష్మాచార్యుల వారి యొక్క శరీరం పడిపోవడం, అంటే ఆయనని బాణాల ద్వారా సంధించడం జరిగింది. ఆయన ప్రాణాలు వదిలిపెట్టలేదు, కానీ యుద్ధం కూడా చేయలేడు. ఎందుకంటే శరీరం మొత్తం బాణం, ఒక ముళ్ళపందికి ముళ్ళు ఎలాగైతే శరీరానికి ఉంటాయో ఆ విధంగా శరీరానికి వెనకాల మొత్తం బాణాలు కుచ్చుకొని ఉన్నాయన్నమాట. అంత శరీరం నుండి రక్తం స్రవిస్తుంది. అంత చాలా నొప్పితో ఉన్నటువంటి శరీరంతో యుద్ధం చేయలేడు, అలాగని ప్రాణాలు కూడా వదిలిపెట్టలేడు. కాబట్టి ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చి అక్కడ పడుకోబెట్టారు. అయితే దానికి ఇంకొక కారణం కూడా ఉంది. మహాత్ములు వారి యొక్క జననం గాని మరణం గాని ఒక గొప్ప సందేశాత్మకమైనటువంటి విషయాన్ని మానవాళికి అందించడానికే వారి యొక్క జననం గాని మరణం గాని జరుగుతుంది. దానికి గొప్ప ఉదాహరణే భీష్మాచార్యుల వారి యొక్క నిర్యాణం. అయితే వారు ఇంకా
ఎందుకు యుద్ధం అయిపోయేంత అంతవరకు ఉన్నారు అంటే, యుద్ధం అంతా అయిపోయేంత వరకు ఈ పాండవులు భీష్ముడి దగ్గరికి వచ్చి, ఒకవేళ గనక మామూలు సైన్యం లాగా భీష్మాచార్యుడు కూడా శరీరం వదిలిపెట్టి ప్రాణాలు వదిలేస్తే పెద్దగా ప్రయోజనమే ఉండదు. అండ్ పాండవులు కూడా వచ్చేసి అంత్యేష్టిక సంస్కారాలు అవన్నీ చేసేసి చేతులు దులిపేసుకుంటారు. కానీ అలా కాకూడదు. భగవంతుని యొక్క ప్రణాళిక ఎలా ఉంది అంటే, భీష్మాచార్యుల వారికి ఎన్నో ధర్మాలు తెలుసు అన్నమాట. సో అవన్నీ ధర్మాలు ఒకవేళ ఆయన శరీరాన్ని వదిలిపెట్టేస్తే మానవాళికి ఎవరు చెప్తారు ఆ ధర్మాలు? ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఎన్నో గొప్ప గొప్ప గ్రంథాలు ఉన్నాయి. అవన్నీ ఎన్ని గ్రంథాలు ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో మనకందరికీ తెలుసు. కానీ వాటిని ఎవరో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి చెప్పేంత వరకు మనం వాటిని వినాలి, విని ఆచరించాలి అనేటటువంటి ప్రేరణ మనకు కలగదు. ఉదాహరణకి మనకి భగవద్గీత చదవాలని మేము ప్రమోషన్ చేస్తున్నప్పుడు నరేంద్ర మోడీ భగవద్గీత అందరికీ, ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలో ఉన్నటువంటి అధ్యక్షుడికి భగవద్గీతని బహుకరించారు. అలాగే ఉక్రెయిన్లో సైనికులు కూడా భగవద్గీత చదువుతున్నారు. అలాగే బాలీవుడ్ యాక్టర్స్ కూడా భగవద్గీత చదువుతున్నారని మేము ఇవన్నీ పెట్టి అప్పుడప్పుడు ప్రమోషన్ చేస్తుంటాం అన్నమాట. ఎందుకంటే సామాన్యమైనటువంటి జనాలు ఒక విషయం అది ఎంతో గొప్పదైనప్పటికీ కూడా దాన్ని ఒక గొప్ప వ్యక్తి ఆచరించి చూపించినంత వరకు ఆచరించారనమాట. అందుకే మనకి 3వ అధ్యాయంలో కృష్ణ చెప్తారనమాట. ఏమని చెప్తారు? చాలా ఫేమస్ శ్లోకం ఉంటుంది. ఎవరికైనా వస్తే చెప్పండి. యజ్జదాచర్తి శ్రేష్ఠ తత్తదేవో తరోజనః సయత్ ప్రమాణం కురుతే లోకస్య ధర్మవర్తతే. వెరీ గుడ్. కమల కుమారి మాతాజీ, వెరీ గుడ్. ఓకే. అండ్ నరసింహదాస్ ప్రభు, వెరీ గుడ్. ఓకే. సో చాలా శ్రేష్టమైనటువంటి వ్యక్తులు ఏదైతే ఆచరిస్తారో దాన్నే ప్రామాణికంగా సామాన్యమైనటువంటి వ్యక్తులు స్వీకరిస్తారనమాట. ఇప్పుడు అంత గొప్ప శాస్త్రాలు ఉన్నప్పటికీ కూడా అవన్నిటిని ఎవరో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి, చాలా ఫేమస్ వ్యక్తి, యాక్టరో లేదంటే పొలిటీషియనో ఎవరో ఒకరు ప్రమోట్ చేస్తే తప్ప ఇది ఒకటి ఉందనే విషయం సామాన్యమైనటువంటి వాళ్ళకి తెలియదు. సామాన్యమైనటువంటి వాళ్ళకి ఆసక్తి కుదరదు. వాళ్ళే చదువుతున్నారు, నేను చదవకూడదని అప్పుడు వాళ్ళకి మొదలవుతుంది అనమాట. సో ఎన్నో ధర్మాలు ఉన్నప్పటికీ కూడా, ధర్మశాస్త్రాలు గ్రంథాలు ఉన్నప్పటికీ కూడా భీష్ముడంతటి వీరుడి చేత చెప్పిస్తే, ఆయన యొక్క చరిత్ర చదివితే ఆయన యొక్క అభిమానులం అయిపోతాం మనం. భీష్ముడి యొక్క చరిత్ర కనుక మనం చదివితే అంత గొప్ప వ్యక్తి అనమాట. అంత గొప్ప వ్రతము ఆచరించినటువంటి వ్యక్తి. అలాగే అంత వీరత్వము, శౌర్యత్వము ఉన్నటువంటి క్షత్రియుడు ఆయన. ఆయన ద్వారా ఈ ధర్మాలు చెప్పిస్తే గనక మానవాళి అంతా కూడా, అంత వీరుడే ఇన్ని ధర్మాలు చెప్పాడు, అంత వీరుడు ఇన్ని ధర్మాలు చెప్పాడు అని ఆదర్శంగా ఆయననికి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీటిని పాటిస్తారు, వీటిని తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో భగవంతుడు భీష్ముడి ద్వారా ఎన్నో ధర్మాలు యుధిష్ఠిరుడికి చెప్పారనమాట. ఇంకా భీష్మాచార్యుల వారు శరీరాన్ని వదిలిపెట్టే సమయం ఆసన్నమైనప్పుడు కృష్ణుడు మన యుధిష్ఠిర మహారాజుకి చెప్తారన్నమాట. పాండవులందరికీ చెప్తారు, భీష్మాచార్యుల వారికి ఎన్నో ధర్మాలు తెలుసు యుధిష్ఠిర ధర్మరాజా, వెళ్ళి మనం అందరం ఆ ధర్మ సూక్ష్మాలన్నింటినీ కూడా మనం విందాం పదా అని చెప్పేసి చెప్తాడనమాట కృష్ణుడు పాండవులకి. వాళ్ళందరూ కూడా వెళ్ళి భీష్మాచార్యునికి యుధిష్ఠిరుడు, కేవలం యుధిష్ఠిరుడు, కృష్ణుడు, పాండవులే కాదు, అప్పటికి భూమి మీద ఎంతమంది ఆచార్యులు ఉన్నారు, ఎంతమంది మునిశ్రేష్ఠులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చారు భీష్ముడి ద్వారా ధర్మ సూక్ష్మాలను వినడానికి. ఓకే. అలాగా అంత గొప్ప పుణ్యాత్ముడి యొక్క మరణం ఏదైతే ఉందో అది అతి సామాన్యంగా జరిగిపోతే దానికి అంటే సామాన్యంగా జరిగిపోయినట్టు మనకు అనిపిస్తుంది, కానీ దాని తర్వాత ప్రయాణం ఎలా ఉందో చాలా గొప్పదన్నమాట. అది ఎలా అంటే నదులన్నీ కూడా సాగర సంగమం అవ్వడం ఎలాగైతే ఉంటుందో పుణ్య నదులన్నీ కూడా, అలాగే మహాత్ములు పుణ్యాత్ములు ఎవరైతే భక్తి సాధన చేస్తున్నారో వారి యొక్క జీవితం కూడా సాగర సంగమం లాంటిదే తప్ప అదేదో ఆగమ్య గోచరం కాదు, ఏం జరుగుతుందో తెలియదు అనేటటువంటి అపోహ ఉండకూడదు. భక్తి చేస్తున్నాం కాబట్టి మన యొక్క జీవించున్నప్పుడు అలాగే శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు కూడా జరిగే ప్రయాణాలు చాలా గొప్ప
ఆ, విశేషాన్ని మనకి ఇస్తాయన్నమాట. అంటే గొప్ప పుణ్యగతుల్ని మనకి ప్రసాదిస్తాయన్నమాట. ఇప్పుడు ఎవరైతే అభక్తులు ఉంటారో, ఎవరైతే భగవంతుని నమ్మరో, అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క మరణం ఎలాగుందో అది భగవంతుని యొక్క నమ్మని, భగవంతునితో అనుసంధానం, అలాగే భగవద్భక్తులతో సాంగత్యం, విషయాలతో సాంగత్యం లేనటువంటి వాళ్ళకి జరిగేటటువంటి ఆ, ప్రయాణం అన్నమాట. అది మరణ ప్రయాణం. ఓకే. సో నాతో పాటు చెప్పండి. యథా ప్రదీప్తాం జ్వలానాం పతంగా యథా దీప్తం జ్వలన్వం పతంగా విశంతి నాశాయ సమృద్ధ వేగాః విశంతి నాశాయ సముద్ర వేగాః తథైవ నాశాయ విశంతి లోకా తథైవ నాశాయ విశంతి లోకా తవాపి వక్త్రాణి సమృద్ధ వేగాః తవాపి వక్త్రాణి సముద్ర వేగాః. పావని మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ వందనము. అత్యంత వేగముతో మిడుతలు తమ వినాశనము కొరకై జ్వలించుచున్న అగ్ని యందు ప్రవేశించినట్లు జనులందరూ నీ నోళ్ళ యందు ప్రవేశించుటను నేను గాంచుచున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మనకి మినుగురు పురుగు అదే మన ఎప్పుడైతే లైట్ వేస్తామో, ఏదైనా వెలుతురు వచ్చింది అనుకోండి, అక్కడికి కొన్ని పురుగులు వస్తాయి. వచ్చి ఆ లైట్ చుట్టూ అవి ఎగురుతూ ఉంటాయి. కొద్దిసేపటికి అదే దీపంలో ఆహుతైపోయి ఉంటాయి. మనకి చూస్తే ఎప్పుడైతే ఎండాకాలం అయిపోయి మన వర్షాకాలం మొదలవుతుందో ఉషీలు అని చెప్పేసి చిన్న పురుగులు వస్తుంటాయి. అవి వచ్చి లైట్ చుట్టే ఆగి ఆ వేడికి అవి మరణించిపోతాయి, చనిపోతాయి. ఆ విధంగా భగవంతునితో అనుసంధానం అవ్వనటువంటి జీవితం ఏదైతే ఉందో ఆ విధంగా కాలిపోతుంది. పురుగులు ఎలాగైతే ఆ మన వెలుతురు చుట్టూ తిరిగి చివరికి ఆ వెలుతురులోనే దగ్ధమైపోతాయో, అలాగే యథా ప్రదీప్తాం జ్వలానాం పతంగాః. ఓకే. సో ఆ కీటకాల్ని సంస్కృతంలో పతంగాలు అంటారనమాట. సో పతంగాలు ఎలాగైతే ఆ అగ్నిలో మన దీపం చుట్టూ తిరిగి చివరికి ఆ దీపంలోనే కాలి చనిపోతాయి. ఆ విధంగా మిగతా దుర్యోధన, మన దుష్ట చతుష్టయం అంటారు. దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని, ఇలాగా వాళ్ళకి సహకరిస్తున్నటువంటి మిగతా జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అలాగా మంట చుట్టూ తిరిగి మన జ్వాల చుట్టూ తిరిగి చివరికి ఆ జ్వాల ద్వారానే దగ్ధమైపోయినటువంటి పతంగాల పురుగుల్లాగా చనిపోతారని చెప్పేసి వారికి ఉపమానం వేయడం జరిగిందనమాట. తర్వాత తర్వాత 2 శ్లోకాలు కూడా కంప్లీట్ చేసేద్దాం. ఎందుకంటే ఇదంతా భగవంతుని యొక్క స్తుతి. ఓకే. కాబట్టి నాతో పాటు చెప్పండి. లేలిహ్యసే గ్రసమాన సమంతా లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలాద్భిః తేజోభిరాపూర్వ జగత్ సమగ్రాం భాసస్తవోగ్రహ ప్రతపంతి విష్ణు. అనువాదం జయశ్రీ మాతాజీ చదవండి. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ దండవత్ ప్రణామం. ఓం నమో భగవతే వాసుదేవాయ. అనువాదం. ఓ విష్ట, నీ సమస్త జనులు నీ మండుచున్న నోళ్ళు ద్వారా అన్ని వైపుల నుండి మింగివేయుచున్నట్లు నేను గావించుచున్నాను. విశ్వమంతటిని నీ తేజస్సుతో ఆవరించి భయంకరములను తప్పింపజేయుచున్నాను. అగు కిరణములచే నీవు వ్యక్తమగుచున్నావు.
కృష్ణ ప్రభు. ఓ విష్ణు, నీవు సమస్త జనులను నీ మండుచున్న నోళ్ల ద్వారా అన్ని వైపుల నుండి మృంగివేయుచున్నట్లు నేను గాంచుచున్నాను. విశ్వమంతటిని నీ తేజస్సుతో ఆవరించి భయంకరములను తప్పింపజేయునవిను అగు కిరణములచే నీవు వ్యక్తమగుచున్నావు. సో ఒక గొప్ప యజ్ఞములో ఎలాగైతే మనము అవిశ్వేసేస్తే మొత్తం అంతా కూడా మండిపోయి భస్మమైపోతుందో ఆ విధంగా భగవంతుడు ఈ సృష్టిలో ఆవహించినటువంటి ఒక గొప్ప జ్వాల లాగా ఆయన అన్ని వైపుల నుండి కూడా ఆక్రమించి ఉన్నారనమాట. ఆ విశ్వమంతటి ఆయన తేజస్సుతో ఆక్రమించి ఉన్నారన్నమాట. ఆ తేజస్సులో ఆ భగవత్ తేజస్ అనేటటువంటి ఆ జ్వాలలో అందరూ కూడా హవిస్సుల్లాగా పడిపోతున్నారు. అలాంటి ఈ ఏదైతే భగవంతుడు ప్రదర్శిస్తున్నటువంటి ఆ రూపాన్ని అర్జునుడు ఇప్పటివరకు స్తుతించారో ఆ రూపాన్ని చూసి అర్జునుడు ఒక ప్రశ్న అడిగారనమాట, ఉత్తమమైనటువంటి ప్రశ్న. దీనికి సమాధానం కూడా చాలా చక్కగా ఉంటుంది. నాతో పాటు చెప్పండి. అక్యైహి మేకో భవనుగ్ర రూపో అఖ్యాహి మేకో భగవానుగ్ర రూపో నమస్తుతే దేవవర ప్రసీద నమోస్తుతే నమస్తే దేవ వరప్రసీద విఘ్నంతుమిచ్చామి భవంతమాద్యం విజ్ఞాతుమిచ్చామి భవంతు మాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. కళావతి మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, హరే ధన్యవాదాలు కృష్ణ ప్రణామం. దండవత్ ప్రణామం. ఓ దేవదేవ, ఇంతటి భయంకర రూపముతో నున్న నీవెవరువో నాకు దయతో తెలియజేయము. నేను నీకు ప్రణామములు అర్పించెదను. నన్ను అనుగ్రహింపుము. నీవు ఆది పురుషుడవు. నీ కార్యమెట్టితో ఎరగలేకున్నందున నిన్ను గూర్చి నేను తెలుసుకొనగోరుచున్నాను. హరే కృష్ణ ప్రభుజీ, హరే ధన్యవాదాలు కృష్ణ ప్రణామం. హరే కృష్ణ. అప్పటి వరకు సౌమ్యమైన రూపాన్ని చూసినటువంటి అర్జునుడు ఈ విశ్వరూపాన్ని చూసి ఆయన ఒక్క విశ్వరూపాన్ని చూసి ఆయన పోల్చుకోలేకపోతున్నారు. అసలు ఎవరు మీరు? ఇప్పటివరకు సౌమ్యంగా నా ముందున్నటువంటి వారు సడన్ గా ఇంత ప్రపంచం మొత్తం అన్ని దిక్కులా ఉన్నటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని దిక్కులో వ్యాపించి ఉన్నటువంటి మీరు ఎవరు? నేను తెలుసుకోలేకపోతున్నాను. దయచేసి మీరు ఎవరో నాకు చెప్పండి స్వామి అని అర్జునుడు ప్రణామాలు చేస్తున్నారనమాట. ఓకే, సో తర్వాత కృష్ణుడు ఏమంటున్నారో చూద్దాం. నాతో పాటు చెప్పిన శ్రీ భగవాను వాచ కాలోస్మి లోకా క్షయకృత్ ప్రవృద్ధో లోకా సమహర్తమిహ ప్రవృత్తాః రతేపి త్వం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యానికేషు యోధాః. కిషన్ ప్రభు అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నేను లోకములనన్నిటినీ నాశనము చేయు కాలమును జనులందరినీ నశింపజేయుటకై నేను ఇచ్చటకు అరుదించితిని. నీవు పాండవులు తప్ప ఇచ్చటనున్న ఇరుపక్షములందరి యోధులందరూ చంపబడదు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో భగవంతుడు ఏమంటున్నారు? కాలంని, సమస్తాన్ని కబలించేటటువంటి కాలం అని అంటున్నారు. ఈ భాష్యము ఎవరు చదువుతారు? పావని మాతాజీ చదవండి. కృష్ణ ప్రభుజీ, భాష్యం శ్రీల ప్రభుపాద్కి జై. శ్రీకృష్ణుడు దేవాది దేవుడనియు తనకు మిత్రుడని తెలిసినను అతని వివిధ రూప ప్రదర్శనచే అర్జునుడు విభ్రాంతుడయ్యాను. కనుకనే అతడు సర్వ వినాశకర శక్తి యొక్క వాస్తవ ప్రయోజనమును గూర్చి మరల అడిగాను. పరమ సత్యము సమస్తమును చివరికి బ్రాహ్మణులను కూడా నశింపజేయునని వైదిక గ్రంథములందు తెలుపబడినది. కఠోపనిషత్తు 1.2.25 నందు ఈ క్రింది విధముగా తెలుపబడినది. యస్య బ్రహ్మచ క్షత్రం చ ఉభే భవత ఓధనః మృత్యుర్యస్యోపసేచనం ఇత్థా వేద యత్ర సహ. అంత్యమున బ్రాహ్మణులను, క్షత్రియులను, ఇతరులందరూ దేవాది దేవునిచే ఆహారం వలె మ్రింగివేయబడుదురు. దేవాది దేవుని ఈ ప్రస్తుత రూపము సర్వమును హరించున్నటువంటిది. ఈ విధముగా శ్రీకృష్ణుడు తనను సర్వ వినాశకరమైన కాలరూపముగా ప్రదర్శించుచున్నాడు.
కొందరు పాండవులు తప్ప యుద్ధరంగమునందున్న వారందరూ అతనిచే మ్రింగివేయబడుదురు. అర్జునుడు యుద్ధము పట్ల సుముఖముగా లేకుండెను. యుద్ధము చేయకుండుటయే ఉత్తమమనియు అతడు భావించను. అప్పుడు ఎట్టి వినాశనము లేదా నిరాశయ సంభవింపదనియు అతడు భావించను. భగవానుడు తాను సంకల్పించి ఉండుటచే అతడు యుద్ధము చేయకున్నను అక్కడి వారందరూ నశించి తీరుదురనియే దానికి సమాధానముగా చెప్పుచున్నాడు. అర్జునుడు ఒకవేళ యుద్ధమును మానినచో వారు మరో విధముగా మరణింతురు. అర్జునుడు యుద్ధము చేయకున్న వారి మరణము ఏ విధముగాను నిరోధించుటకు వీలు లేదు. వాస్తవమునకు వారు ఇదివరకే మరణించి ఉన్నారు. కాలము వినాశ రూపము. దేవాది దేవుని సంకల్పమును అనుసరించి వ్యక్త రూపములన్నీ నశింపవలెను. అది ఏ ప్రకృతి నియమము. ఓకే. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. సో భగవంతుని యొక్క రూపం ఏదైతే ఉందో కాలస్వరూపం. కాలంలో అందరూ కూడా శరీరాల్ని వదిలిపెట్టవలసిందే. వారి యొక్క మరణం తథ్యము. కాబట్టి అర్జునుడు యుద్ధం చేసి వాళ్ళని సంహరించిన, యుద్ధం చేయకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయినా కూడా వారి యొక్క మరణం సత్యము. కేవలం అర్జునుడు ఇక్కడ ఒక భగవంతుని చేతిలో ఒక ఆయుధంగా మారుతున్నాడు తప్ప తాను కర్త అయి అవ్వట్లేదు అనేటటువంటి విషయాన్ని భగవంతుడు అర్జునుడికి చెప్పడానికి, నేనే కాలాన్ని, సమస్తాన్ని కబలించే కాలాన్ని నేనని చెప్పేసి కృష్ణుడు అర్జునుడికి ఇక్కడ చెప్పారనమాట. అదే విషయాన్ని మనకి ఉపనిషత్తులో, కఠోపనిషత్తు కూడా ఏ వర్ణానికి చెందిన వారైనప్పటికీ కూడా కాలానుగుణంలో శరీరాన్ని వదిలిపెట్టవలసిందే అనేటటువంటి గొప్ప సందేశాన్ని మనకి అందిస్తుంది. అయితే మన భగవద్గీతని చదివి మనుషులు ఏ విధంగా ప్రేరణ పొందుతారో ఒక ఉదాహరణ ఉందన్నమాట. మనకి ఈ భగవద్గీతని ఒక పాశ్చాత్య శాస్త్రవేత్త చదివారనమాట. ఆయన పేరు ఏం పేరంటే రాబర్ట్ ఓపెన్ హైమర్. ఎంతమందికి ఈ పేరు తెలుసు? తెలుసు ప్రభుజీ. అమెరికన్ సైంటిస్ట్. అమెరికన్ సైంటిస్ట్. ఆయన ఏం సృష్టించాడు? ఆటం బాంబు ఓకే, ఎక్స్ప్లోజన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అటామిక్ మన హిరోషిమా, నాగసాకి అనేటటువంటి 2 ప్రాంతాల మీద ఆటం బాంబులు వేయడం జరిగిందనమాట. అక్కడ ఇప్పటి వరకు కూడా గడ్డి మొలవట్లేదు. అక్కడ అంత ఘోరమైనటువంటి విధ్వంసకరమైనటువంటి సృష్టి ఆయన చేశారనమాట. ఆయనకు ఆ సృష్టి చేయడానికి ప్రేరణ భగవద్గీతలోని 11వ చాప్టర్ ఇచ్చిందనమాట. అయితే ఎందుకు ఆయన సృష్టించాడు అంటే అది చాలా విధ్వంసకరమైనటువంటి ప్రక్రియనే. కానీ ఆయన సృష్టించడానికి ఆయన మీద చాలా ప్రెషర్ ఉండింది. ఎప్పుడైతే రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుందో అప్పుడు మన హిట్లర్ ఒక ప్లాన్ వేశారంట. ఏంటంటే ఒక గొప్ప ఆటం బాంబ్, అణుబాంబుని సృష్టించి తన శత్రు దేశాల మీద వదిలిపెట్టేద్దామని చెప్పేసి. అయితే ఆ విషయం అమెరికన్ వాళ్ళకి తెలిస్తే అమెరికా వాళ్ళు ఏం చేశారంటే హిట్లర్ అణుబాంబు తయారు చేసే కంటే ముందే మనమే ఒక చాలా భయంకరమైనటువంటి అణుబాంబు తయారు చేయాలి. ఎందుకంటే మన దగ్గర భయంకరమైనటువంటి అణుబాంబు ఉంది అని తెలిసిందనుకోండి, మన శత్రు దేశాలకి మిగతా వాళ్ళకి భయపడతారు. ఒకవేళ వాళ్ళు కనుక ఏమన్నా నాటకాలు వేస్తే వాళ్ళ మీద ఒకటి పడేస్తారని చెప్పేసి భయపడతారు. కాబట్టి ఆయన కంటే ముందే మనమే ఒక అణుబాంబు తయారు చేయాలని చెప్పేసి అమెరికన్ గవర్నమెంట్ ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. దాన్ని తయారు చేయడానికి సమర్థత ఉన్నటువంటి వ్యక్తి రాబర్ట్ ఓపెన్ హైమర్ అని చెప్పేసి నిర్ణయించి ఆయనకి ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఒప్పుకోలేదు. నేను అలాంటి సృష్టించను, మానవాళిని నాశనం చేసేటటువంటి మన వాటిని నేను తయారు చేయను అని చెప్పేసి ఆయన అన్నారు. అయితే ఆయనకి వాళ్ళు చెప్పడం జరిగింది, నువ్వు తయారు చేయకపోతే వాడు తయారు చేసి మన మీద వేస్తాడు, మిగతా వాళ్ళ మీద వేస్తాడు, వాడు ఒక్కడే బ్రతుకుతాడు, హిట్లర్ వాడి దేశమే బ్రతుకుతాడు, నీకు అది ఓకేనా అని చెప్పేసి అంటారనమాట. అంటే సరే అని చెప్పేసి ఎంతో మంది ప్రాణాలు కాపాడడానికి కొంతమందిని బలివిక తప్పదనే ఉద్దేశంతో ఆయన ఈ అణుబాంబు తయారు చేశారనమాట. ఆయనకు అసలు ఆయన ఊహకు అందలేదు, ఎట్లాంటిది తయారు చేయాలనేటువంటిది ఊహకు అందలేదు. అప్పుడు ఆయన భగవద్గీత చదువుతుంటే ఈ 11th చాప్టర్లో దివి సూర్య సహస్రస్య భవేత్ యుగపదుత్థిత యదుభాసదృశ్య స్యాద్ భాసస్థ అనే శ్లోకం వస్తుంది.
అనంతమైనటువంటి సూర్య తేజస్సుతో వెలిగిపోతున్నటువంటి వెలిగిపోతూ భగవంతుడు అక్కడ దర్శనమిస్తున్నారు అనేటటువంటిది ఆ శ్లోకం యొక్క అర్థం. ఇంకొక శ్లోకము ఈ కాలోస్మి లోకాక్షయ కృత్ప్రవృద్ధో. సో చాలా శక్తి తేజస్సుతో కూడుకున్నటువంటి ఒక శక్తి సమస్తాన్ని కబలించేయగలదు అనేటటువంటి ఒక ప్రేరణ ఆయనకు కలిగిందనమాట. సో నేను ఏ విస్ఫోటనం చెందితే అనంతమైనటువంటి తేజస్సు ఏర్పడుతుందో అలాంటి విస్ఫోటనం అంత తేజస్సుతో కూడుకున్నటువంటి ఒక విస్ఫోటనాన్ని తయారు చేస్తే అది సమస్తాన్ని కబలించేస్తుంది అనేటటువంటి సూక్ష్మమైన విషయాన్ని ఆయన అర్థం చేసుకొని ఆ విధంగా ఆ అనుభవం తయారు చేయడానికి ఈ ప్రేరణ పొందాడు అన్నమాట. తయారు చేసి అప్పటికి అమెరికాకి జపాన్కి చాలా శత్రుత్వం ఉంది. ఆ శత్రుత్వాన్ని వారు ఈ విధంగా వాళ్ళని ఆపడానికి వాళ్ళ మీద ఈ అణుబాంబులు వేయడం జరిగింది. అవి వేసిన తర్వాత హిట్లర్ భయపడ్డాడంట. అమ్మో, ఒకవేళ నేను అమెరికాతో పెట్టుకుంటే నేను కనుక ఇట్లాగే ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే వీళ్ళు నా మీద కూడా వేస్తారు వీళ్ళతో శత్రుత్వం పెట్టుకుంటే. అప్పటికి ఇంకా జర్మనీకి అమెరికాకి చాలా ఘోర వైరం ఏం లేదు అని భయపడి ఆయన యుద్ధాన్ని ఆయన యొక్క అణుప్రయోగం ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకున్నారనమాట. ఎందుకంటే ఒక మూర్ఖుడికి చేతిలో గొప్ప ఆయుధం ఉందనుకోండి, వాడు దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తాడో తెలియదన్నమాట. ఎలాగైతే అశ్వత్థామ ఆయన దకి బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చారనమాట వాళ్ళ తండ్రి గారైనటువంటి ద్రోణాచార్యుల వారు. అయితే మొట్టమొదట ఆయనకి నేర్పించలేదు, బ్రహ్మ శిరోమణ అస్త్రాన్ని ఇచ్చారనమాట. దాన్ని ఆయన చాలా విధ్వంసానికి ఉపయోగించాడు. కానీ అర్జునుడికి బ్రహ్మాస్త్రం విద్య ఉంది, ఎక్కడ కూడా ఆయన బ్రహ్మాస్త్రాన్ని వాడలేదు యుద్ధ రంగంలో. ఒకవేళ కనుక ఆయన బ్రహ్మాస్త్రాన్ని యుద్ధంలో వాడి ఉంటే ఆయన చాలా సునాయాసంగా గెలిచేవారు. బ్రహ్మాస్త్రం దేన్నైనా కూడా కబలించేస్తుంది. కానీ న్యాయంగా ఎదుటి వాళ్ళు ఏ విధమైనటువంటి అస్త్రాలను వదులుతున్నారో అంతే సమానమైనటువంటి లేదా కొద్దిగా గొప్పమైనటువంటి అస్త్రాలని వదిలి ఆయన ఎదుటి వాళ్ళని ఎదిరించి మెల్లగా యుద్ధంలో గెలిచారు తప్ప అత్యంత శక్తివంతమైనటువంటి బ్రహ్మాస్త్రాన్ని ఎక్కడ కూడా అర్జునుడు వాడలేదు. ఎందుకంటే ప్రాజ్ఞులు చాలా సద్బుద్ధి ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఎంత గొప్ప అస్త్రశస్త్రాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఎప్పుడు ఎలా వాడాలో అప్పుడే వాడతారనమాట. సో అర్జునుడి దగ్గర ఉన్నటువంటి బ్రహ్మాస్త్రాన్ని ఎప్పుడైతే అశ్వత్థామ బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని పాండవుల మీదకి వదిలాడో, పాండవుల వినాశనం గురించి వదిలాడో, అప్పుడు ఆ బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ఉపసంహరించడానికి తాను కూడా బ్రహ్మాస్త్రాన్ని రెండింటిని సంధించి ఆ బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ఆపి మళ్ళీ రెండింటిని ఉపసంహారం చేశారనమాట. సో ఆ విధంగా మహాత్ములు యొక్క దగ్గర ఎంత శక్తి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ ప్రదర్శించాలో ఎలా ప్రదర్శించాలో అలాగే ప్రదర్శిస్తారనమాట. సో భగవంతుడు తాను సామాన్యమైనటువంటి మానవుడిలాగానే మనందరితో అర్జునుడితో అప్పటి వరకు ఉన్నప్పటికీ కూడా అర్జునుడికి ఎంతో ధైర్యాన్ని కల్పించి అర్జునుడిని అధర్మాన్ని మట్టు పెట్టడానికి కావలసినటువంటి ప్రేరణ ఇవ్వడానికి తన యొక్క విశ్వరూపాన్ని, తన యొక్క శక్తిని ఒక్కసారి ప్రదర్శించాడనమాట. అది చూస్తే తప్ప ఆయనకి కాన్ఫిడెన్స్ రాదు అనే ఉద్దేశంతో ప్రదర్శించాడు తప్ప అర్జునుని భయపెట్టాలనో లేదంటే దేవతలందరినీ భయపెట్టాలనో కాదు. కేవలం ఒక ధర్మాన్ని నిలబెట్టాల్సినటువంటి వ్యక్తి చితకలబడిపోతే మళ్ళీ అతనికి ఉత్తేజాన్ని నింపడానికి మాత్రమే భగవంతుడు తన యొక్క శక్తిని ప్రదర్శించాడు. అలాగే మనం కూడా మానవులు ఎప్పుడైతే ధర్మాచరణలో మనం ఎప్పుడైతే నిశ్చేష్టులమైపోయి ఉంటామో అప్పుడు ఒక్కసారి భగవంతుని సాంగత్యం తీసుకుంటే, భగవద్భక్తుల సాంగత్యం తీసుకుంటే మనకి మళ్ళీ ప్రేరణ దొరుకుతుంది ధర్మాచరణ చేయడానికి. ఓకే, ఆ విషయం మనకు భగవంతుడు ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారన్నమాట. సో నువ్వు కాదు,
నేను మొత్తం కాలాన్ని, నువ్వు కాదు వీళ్ళని సంహరించేది, కాల రూపకంగా నేనే వీళ్ళందరినీ సంహరిస్తున్నాను అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. సో ఈరోజు మనము భగవంతుడు యొక్క విశ్వరూపాన్ని చూసి దేవతలు ఏ విధంగా కలత చెందారు, అర్జునుడు ఏ విధంగా కలత చెందాడు, అలాగే ఆ విశ్వరూపం ఏ విధంగా భాషిస్తుంది, అనేకమైనటువంటి నోర్లతోటి, అనేకమైనటువంటి ఉదరములతోటి, అనేకమైనటువంటి తొడలతోటి, హస్తములతోటి, బాహులతోటి ఈ సృష్టి అంతా వ్యాపించి ఉంది ఒక ఆ జ్వాలలాగా. ఓకే, సో ఆ జ్వాలలో ఆ మన అంత గొప్ప విశ్వరూపంలో పుణ్యాత్ములేమో సాగర సంగమం లాగా ఆ విశ్వరూపంలో కలిసిపోతున్నారు. పాపాత్ములేమో ఆ మన జ్వాలలో, వెలుగులో, వెలుగు చుట్టూ తిరిగి తిరిగి వెలుగులో, ఆ వెలుగు ద్వారానే కాలిపోయి చనిపోయేటటువంటి పురుగుల్లాగా పాపాత్ములంతా కూడా ఆ విశ్వరూపంలో కలిసిపోతున్నారు. ఓకే, అలాగే ఆ విశ్వరూపం ఎందుకు, ఆ విశ్వరూపము యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాల రూపకంగా సమస్తాన్ని కూడా తనలోకి లయం చేసుకోవడమే ఆ విశ్వరూపం యొక్క ఉద్దేశం అన్నమాట. సో అది మనం ఈరోజు తెలుసుకున్నాం. సో ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. ఒకసారి ఎవరైనా చెప్పండి, మనం ఏమేం తెలుసుకున్నాం ఈరోజు. హరే కృష్ణ. ప్రభుజీ విశ్వరూపంలో లాస్ట్ పాయింట్ ప్రభుజీ, విశ్వరూపంలో కాల రూపాన్ని చెప్పారు కదా ప్రభుజీ, లాస్ట్ పాయింట్ ఎస్ మాతాజీ. కలిసిపోవడానికా ప్రభుజీ? విశ్వరూపంలో ఈ కాల రూపం అనేది కలిసిపోవడానికి. అయితే విశ్వరూపము అనేటువంటిది కాలస్వరూపం అన్నమాట. సో కాలం ఏం చేస్తుంది, సమయం ఏం చేస్తుంది, సమస్తాన్ని కూడా తనలోకి తీసేసుకుంటుంది. ఓకే, కాలం ఏం సమస్తాన్ని కూడా తనలోకి తీసేసుకుంటుంది. సమయం కాలానుగుణంగా సమస్తం కూడా మారిపోతుంటుంది. ఇప్పుడున్న వాళ్ళు శరీరాలు వదిలిపెట్టేస్తారు, మళ్ళీ కొత్త వాళ్ళు పుడుతూ ఉంటారు. ఓకే, సో అలాగా విశ్వరూపం కూడా కాలస్వరూపంగా సమస్తాన్ని తనలోకి స్వీకరించేసుకుంటుంది అని కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నారు అనమాట. హరే కృష్ణ. ఓకే, ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకాలు రోజు దేవుని దగ్గర స్థుతించుకోవచ్చు కదా ప్రభుజీ? ఎస్ మాతాజీ, స్థుతించుకోవచ్చు. ఇప్పటి వరకు మనము అక్కేహి మేకో బహునుగ్ర రూపో ప్రసీద దేవేశ జగన్నివాస, అదేమో ప్రశ్న, అర్జునుడి యొక్క ప్రశ్న. దానికంటే ముందు శ్లోకాలు ఏవైతే ఉన్నాయో 11.20 నుండి మొదలు పెట్టుకొని 11.30 వరకు. ఓకే, 30 వరకు, 11:20 నుంచి 11:30 వరకు ఏవైతే శ్లోకాలు ఉన్నాయో అవన్నీ కూడా అవి దీనికంటే ముందు శ్లోకాలు కూడా భగవంతుని స్తుతి ఎక్కడి నుంచి అయితే మన సంజయుడు చెప్తున్నారో, ఓకే, అక్కడి నుండి మొదలు పెట్టుకొని 30 వరకు కూడా భగవంతుని యొక్క విశ్వరూప వర్ణన అన్నమాట. ఓకే, సో స్వామి మీరు ఈ విధంగా ఉన్నారు అని చెప్పేసి కొన్ని ఇక్కడ మన అంటే తన యొక్క భయానకమైనటువంటి రూపాన్ని వర్ణిస్తున్నట్టుంటుంది. ఓకే, మనం పూజ ఎప్పుడైనా కూడా సాత్వికమైనటువంటి స్థుతులతో చేస్తాం కాబట్టి వాటిని ఎక్స్క్లూడ్ చేయొచ్చు మనం. ఓకే, ఇంట్లో ఏవైతే భగవంతుని యొక్క మన ఆకృతి వర్ణన ఉంటుంది, అలాగే తన యొక్క ఆభరణాలు ఏ విధమైనటువంటి ఆభరణాలు ధరించారు, అలాగే ముఖ్యమైన దేవతలు ఏ విధంగా దేవతా రూపకంగా ఏ విధంగా ఉన్నారు, అలాంటి శ్లోకాల్ని మనం స్తుతించుకోవచ్చు. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎస్ పావని మాతాజీ చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్పన్నం. అంటే నాకు ఎలా అర్థమైంది అనేది చాలా క్లారిటీ ఉంది. సో ఈ విశ్వరూప సందర్శనం ఇవ్వడం వల్ల కృష్ణుడు 2 విషయాలు చెప్పారు అని అనుకోవచ్చు. ఒకటి, అర్జునుడు విముఖతగా ఉన్నారు కాబట్టి యుద్ధం చేయడానికి, నా వాళ్లే కాదు పరవాళ్ళు, మన వారిలో కొంతమంది మాత్రం ఉన్నారు, మిగతా అందరూ లయం అయిపోతున్నారు అనేది. దానికే ఎగ్జాంపుల్ కింద మనం భౌతిక ప్రపంచంలో ఉన్నా సరే చాతుర్వర్ణ మయా సృష్టం అని ఉంటాం. సో అందరికంటే ఉత్తములు బ్రాహ్మణులు అని అనుకుంటాం. వాళ్ళకి కూడా మరణం తప్పదు కాబట్టి అసలు ఆల్రెడీ మరణించేశారు. మళ్ళీ తత్వమే బోధిస్తున్నట్టు కదా ప్రభుజీ ఇక్కడ.
వాళ్ళందరూ ఆల్రెడీ చనిపోయారు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా చనిపోతారని నువ్వు చింతించకు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఇవన్నిటికీ రూపం లాస్ట్ ఫైనల్ గా ఏంటి అంటే ఎవరు అదే ఫైనల్ గా ఎవరు ఉండరు అనేది మనకి తెలుసు. ఈ విశ్వరూపం ద్వారా ఇంకా కన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఆయనలో లైన్ అయిపోవడం వల్ల 2 రూపాలు చూపించడం వల్ల మంచి మనం ఏంటి ప్రైస్ చేసే రూపం ఒకటి, భయపడే కాల రూపం ఒకటి, 2 రూపాలలోనూ మొత్తం అంతా సృష్టి ఉంటుంది కాబట్టి నువ్వు భయపడకు, నాలోనే ఉన్నాయి మొత్తం అని చూపించడమే కదా ప్రభుజీ. ఎస్ మదర్, ఎస్, కరెక్ట్. ఎస్, థ్యాంక్ యూ మదర్ సమరైజ్ చేసినందుకు. ఓకే, సో చాలా సంతోషం ఈరోజు మీ అందరితో. సో మళ్ళీ రేపు అద్భుతమైనటువంటి శ్లోకాలతోటి సో మళ్ళీ మనం రేపు 6:15 కలుసుకుందాం మాల హరినామ జపంతో. ఇప్పటివరకు భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా అడ్వాన్స్ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వంశాకల్పతరుభ్యశ్చ కృపా సింధోభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే తడబడ్డాను కృష్ణ. ప్రభుజీ. పర్వాలేదు మాతాజీ, హరే కృష్ణ. గుడికి వెళ్ళేసి వచ్చి గబగబా చదివేశాను. పర్వాలేదు మాతాజీ, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. చదవడానికి ముందుకు వచ్చారు, చాలా సంతోషం. థ్యాంక్ యూ. హరే కృష్ణ. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభాకాంక్షలు అడ్వాన్స్ గా ప్రభుజీ, మాతాజీస్ అందరికి. ప్రభుజీ మీకు కూడా ప్రభుజీ. అందరికీ సంక్రాంతి హరే శుభాకాంక్షలు. కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ, అడ్వాన్స్ సంక్రాంతి హ్యాపీ శుభాకాంక్షలు. సంక్రాంతి ప్రభుజీ. అందరికీ కృష్ణ మీకు కూడా ప్రభుజీ, హరే దండవత్ కృష్ణ. ప్రణామం. దండవత్ ప్రణామం. హరే హరే కృష్ణ హరే ప్రభుజీ, కృష్ణ సంక్రాంతి ప్రభుజీ, మాతాజీ శుభాకాంక్షలు. అందరికి హ్యాపీ మీకు సంక్రాంతి. కూడా అందరికి దండాలు మీకు మీ ప్రణామాలు. కుటుంబ సంక్రాంతి సభ్యులందరికీ కూడా మకర సంక్రాంతి నా వైఫ్ శుభాకాంక్షలు అడ్వాన్స్. భక్తులందరికీ నా ప్రణామాలు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, దండాత్ ప్రణామ్. దండవత్ అడ్వాన్స్ ప్రణామం. ఎగ్జామ్స్ రాస్తున్నాడు ప్రభుజీ బాబు. ఓ, ఆల్ ది బెస్ట్ మాతాజీ. మీ అబ్బాయికి సమయానికి అన్ని గుర్తుకు రావాలని, భగవంతుడి దయ వల్ల చక్కగా ఎగ్జామ్ లో పర్ఫామ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండాత్ హరే ప్రణామం. కృష్ణ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. సంక్రాంతి శుభాకాంక్షలు ప్రభుజీ. హరే మీకు కూడా కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామం. హరే కృష్ణ. దండవత్ ప్రణామం.